దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్న మీ అందరికి కూడా శుభములు. నూతనమైన సంవత్సరంలో గడుగు పెడుతుండగా అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. సమయం దేవుడు మనకి ఇచ్చినందుకు స్తోత్రాలు స్తోత్రం నాయన. ఈ వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 23వ కీర్తన మొదటి వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. అయితే దేవుడు మనకి కాపరిగా ఉన్నంత కాలము మనకి మరి ఏమీ కొదువు కలగదు, ఏ మేలు మనకి కొదువై ఉండదు అనమాట. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మనకి కాపురగా ఉన్నంత కాలము మరి మనకి ఏమీ కొదవ లేకుండా ఉంటుంది అనమాట. అయితే దావీదు కూడా అన్నాడు కదా, మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. అలాగే మనకు కూడా నమ్మితే ఆయన మనకి కాపురగా ఉన్నంత కాలం మనకి ఏమీ కొదువ ఉండదు. అయితే మరి 103వ కీర్తనలో కూడా చెప్పాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కన్నా కటాక్షము నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదంచుండనట్లు మేలుతో నీకు హృదయంలో తృప్తిపరుచున్నాడు. అయితే మరి ఆ దావీదు కూడా అంటున్నాడు, మరి దావీదు రాసిన 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆ నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుమంటున్నాడు. అంటే ప్రాణంతో చెప్తా ఉన్నాడు దావీదు, యెహోవాను స్తుతించమని చెప్తున్నాడు. అంతేకాకుండా అంతరంగంలో ఉన్న ఆ సమస్తానికి చెప్తా ఉన్నాడు అన్నమాట. ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించమని, నా ప్రాణమా యెహోవాను సన్నతించమంటున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవవద్దు అని చెప్తా ఉన్నాడు అన్నమాట. అయితే మరి ఈ సంవత్సరం అంతా కూడా 2024లో మరి మన అందరిని కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దు. ఎన్నోసార్లు మన ప్రయాణాల్లో దేవుడు కాపాడి క్షేమంగా ఇళ్ళకి తీసుకుని వచ్చాడు. ఎన్నోసార్లు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. ఆయన మనకి ఎన్నోసార్లు ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు మెరుగుపరిచాడు. ఇవన్నిటి కూడా ఆయన ప్రతి విషయంలో కూడా అనారోగ్యాల్లో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, ప్రయాణాల్లో కానీ, మరి కుటుంబ విషయాల్లో కానీ, పరిచయ విషయంలో కూడా, సంఘ విషయంలో దేన్నైనా కూడా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. అయితే మనం అందుని బట్టి దేవుని మనం స్తుతించబద్ధులమైనము. అంతే దావీదు ఏమంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించమంటున్నాడు. అంటే మనమే కాకుండా మనలో ఉన్న ప్రతి అవయము కూడా దేవుని స్తుతించే విధంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ మన శరీరం పైన ఆయనకు అధికారం కలిగి ఎప్పుడైతే మనం రక్షింపబడి ఉన్నామో, ఆయన రక్తంలో కడగబడి ఉన్నాము. ఎందుకంటే మనం ఆయన సొత్తుము, ఆయన సొత్తైన ప్రజలం అనమాట. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించమన్నాడు. అలాగే మనలో ఉన్న ప్రతి అవయవం కూడా దేవుని స్తుతించే విధంగా ఉండాలి. అంతేకాకుండా ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు. ఎన్నోసార్లు మనం బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రాణాల్లో కూడా అనేక సార్లు మనకి అపాయాల నుంచి తప్పించి, యాక్సిడెంట్ కాబోతున్నా కూడా తప్పించి, మరి అలాంటి సమయాల్లో దేవదూతలతో మనల్ని ఎత్తి పట్టుకున్నాడు. అందుకే ఆయన ఈ సంవత్సరం అంతా 24 సంవత్సరం అంతా కూడా ఆయన మనల్ని కాచి కాపాడి చేసిన మేలుల ఉపకారములు దేనిని కూడా మనం మరవకోకుండా మన నూతనమైన సంవత్సరం 2025లోకి ప్రవేశపడుతుండగా ఆయనకి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బద్ధులమై ఉండాలన్నమాట. ఆయన చేసిన ఉపకారములు మనము దేనిని కూడా మర్చిపోకూడదు అనమాట. అంతేకాకుండా ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదిర్చేవాడు. ఎందుకంటే మనం చేసిన దోషాలన్నింటినీ క్షమించేది ఆయనే, మన సంకటాలన్నీ కూడా కుదిర్చేది ఆయనే. ఎందుకంటే ఏ మనిషి కూడా మనల్ని క్షమించలేడు, ఏ మనిషి కూడా మన సంకటాలను కుదర్చలేడు. కాబట్టి ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు,
అన్ని సంకటములన్నింటినీ కుదిర్చేవాడు. ఎందుకంటే మరి ఆయన మరి మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా క్షమించే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఈ లోకానికైనా రక్షకుడుగా ఉదయించాడు. మన పాపాలన్నింటినీ క్షమించడానికి, మన సంకటములన్నింటినీ కూడా కుదర్చడానికి. అంతేకాకుండా ఎన్నోసార్లు ప్రాణాపాయం నుంచి కూడా దేవుడు తప్పించాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాను, కన్నా కటాక్షములతో మరి నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, పక్షిరాజ యవనం వల్ల నీ యవనాన్ని కృతదగుచుండునట్టు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అయితే మరి సమాధిలో నుండి ఎన్నోసార్లు అపాయాల నుంచి తప్పించి సమాధికి పోవలసిన అయినప్పటికీ దేవుడు ఆ సమాధిలోకి మరణం వరకు పోకుండా సమాధిలో నుండి నీ ప్రాణాన్ని, మన ప్రాణాలు అన్నిటిని కూడా ఎన్నోసార్లు అపాయాలు వచ్చినప్పుడు ఆయన సమాధిలోకి పోకుండా నీ ప్రాణాన్ని కాపాడి ఉన్నాడనమాట. అయితే కరుణా కటాక్షములతో నీ కిరీటముగా ఉంచి ఉన్నాడు, పక్షిరాజు యవనం వల్ల నీ యవ్వనాన్ని క్రొత్తదగుచుండునట్లు చేస్తున్నాడు. అంటే చాలామంది ఇంకా నాకు వయసు అయిపోయింది, ఇక మనం ఏమి దేవుని సేవ చేయగలము, మనం ఏం పని చేయగలము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే పక్షిరాజు యవనం వల్లే ఇక నా పని అయిపోయింది, ఇక నేనేం చేయలేను, నా వల్ల ఏమి కాదని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే పక్షిరాజు సమాధిలో నుండి నీ ప్రాణాన్ని, ఎవరైతే అనారోగ్యంతో లేవలేని పరిస్థితుల్లో ఉన్న దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అది సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించుచున్నాను, కన్నా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నానని. అంతేకాకుండా పక్షిరాజు యవనం వల్ల నీ యవ్వనాన్ని క్రొత్త దగుచుండునట్లు కూడా చేస్తానని చెప్తా ఉన్నాడు అనమాట. అందుకే మరి ఆయన ఏం చెప్తున్నాడంటే మనం ప్రాణంతో, మనం దేవుని నోటితో స్తుతించాలి, ప్రాణంతో కూడా అన్ని అవయవాలతో కూడా. మరి దావీదు ఏ విధంగా ఆయన పరిశుద్ధ నామాన్ని అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించే విధంగా ఉండాలని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకుండా ఆయన స్తుతించబద్ధులమైన. అంతేకాకుండా సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచన, ఎవరైతే అనారోగ్యం చనిపోతానో ఇక నా వల్ల ఏమి కాదనుకుంటున్నారు, ఈరోజు నీ ప్రాణాన్ని సమాధిలో పోకుండా సజీవులుగా ఉంచి దేవుని స్తుతించే విధంగా ఉంచబోతున్నాడు. అనారోగ్యం నుండి నువ్వు స్వస్థపరచబోతున్నాడు. నువ్వు నమ్మితే దేవుడు నీకు ఇప్పుడే చూస్తున్న మీలో కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు మీరు నమ్మితే ఇప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు, స్వస్థపరచకూడతా ఉన్నాడు. దేవుడు సమాధిలోకి పోకుండా నీ ప్రాణాన్ని సజీవ లెక్కలో ఉంచి నేను మరణం నుంచి తప్పించడానికి ఆయన సమర్థుడు, తప్పించుతూ ఉన్నాడు అనమాట. అంతేకాకుండా కరుణా కటాక్షంలో కిరీటంగా ఉంచుతున్నాడు. పక్షిరాజవనం వలె ఇక నా పని అయిపోయిందన్నాడు, సమాధిలో నీ ప్రాణాన్ని విడిపిస్తూ ఉన్నాడు. ఆ పక్షిరాజు యవనం వల్ల యవనాన్ని కాపాడుతూ ఉన్నాడు. అంతేగాని మేలుతో నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే తృప్తిపరుచుతున్నాడు అనమాట. అయితే మరి దేవుడు ఆయన మనకి కాపురుగా ఉన్నాడు. మన దేవుని స్తుతించే వారిలాగా ఉండాలి. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకోకుండా ఉండాలి. 2024లో అయితే సమాధి నుండి ప్రాణంని మరి సమాధిలో పోకుండా ప్రాణాన్ని కాపాడి సజీవులుగా ఉంచుతున్నాడు. ఇంకా పక్షిరాజు యవనం వల్ల యవనాన్ని కూడా క్రొత్త తగుచుండునట్టు చేస్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో కూడా మరి దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో కూడా దేవుడు మరి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే మరి ఆయన క్రొత్త ఆకాశమును మరి ఆయన అన్నీ కూడా మరి నూతనముగా తయారు చేస్తానని చెప్తా ఉన్నాడు అనమాట. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే మరి కలిగిన సమస్తము నుంచి ఆయన లేకుండా ఏది కలగలేదనమాట. మనకు కలిగిన శ్రమల్లో నుంచి, బాధల్లో నుంచి, అన్నిట్లో నుంచి కూడా ఆయన విడిపించి నూతనమైన సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాడు. 21వ అధ్యాయం 1వ వచనంలో అంతటి నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూసి, మొదట ఆకాశం మొదటి భూమి గతించెను, సముద్రమును ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని ఎదురు నుండి దిగి వచ్చుడు చూసిన. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపున వారు ఆయన ప్రజలైన దేవుడు తానే వారి దేవుడేయండి, వారికి తోడేయండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణ మీకున్న దుఃఖమైన ఏడిపోయిన వేదన నీకు మొదట సంగతులు గతించిపోయింది. సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుడు వింటున్నప్పుడు సింహాసన ఆశలుడైన వాడు ఇదిగో సమస్తం నూతనమైనగా చేయుచున్నాను చెప్పాను. మరి ఈ మాటలు నమ్మకమును నిజమైన కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పినప్పుడు మరి ఆయన నాతో ఇట్లా సమాప్తం నేనే అల్పయమ్మాయి కనుక ఆది అంతం నేను దప్పుకొని వానికి జీవన బొగ్గలు ఆ జలమును ఉచితంగా అనుగ్రహించాను. జయించాడు వీటిని స్వతంత్ర, నేను అతనికి దేవుడైనా అతను నాకు కుమారుడైండు. అయితే ఆ విధంగా మరి దేవుడు ఏం చెప్పి పాతవి గతించెను,
సమస్తమును కొత్తవైన అని అన్నాడు అన్న. కొత్త ఆకాశమును కొత్త భూమిని, మొదట ఆకాశం భూమి గతించిపోయిన సముద్రంలో ఇక లేదు. అయితే మా దేవుడు ఏం చెప్తున్నాడంటే పాతవి గతించినవి అన్నీ కూడా జరిగిపోయినాయి. 2024లో సమస్తము చేసిన ప్రతిది కూడా గతించిపోయినాయి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రొత్త ఆకాశం అంతా నేను క్రొత్త ఆకాశం కొత్త భూమిని చూసితిని. మొదటి భూమి గతించిపోయిన సముద్రము ఇక లేదు. సముద్రం అంటే పాపంతో నిండిపోయిందనమాట. అయితే మరి అంతటా కొత్త ఆకాశము కొత్త భూమిని చూసిన. మొదట ఆకాశం భూమి గతించిన సముద్రమును ఇక లేదు. అయితే దేవుడు మరి పాతయన్నీ గతించిపోయినమాట. క్రొత్త ఆకాశం కొత్త భూమిని కూడా మరి దేవుడు ఈ నూతనమైన సంవత్సరంలో మనం చేసిన ప్రతి క్రియలైన సమస్తం పాతవి గతించును. మరి కొత్త ఆకాశం కొత్త భూమిని మొదట ఆకాశం మొదట గతించిన సముద్రమును ఇక లేదు. అయితే కొత్త ఆకాశం భూమిని చూసినమాట. అయితే మరి నూతనమైన సంవత్సరం 2024లో మరి జరిగిన ప్రతి దానిని కూడా మనం వాటినన్నిటినీ సమస్యల నుంచి, బాధల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, అన్నిట్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకుని వచ్చి ఈ 2025లోకి ప్రవేశపెడుతున్న మనుషులతో కూడా ఇదిగో దేవుని నివాసం అక్కడ మరి నూతనమైన యెరూషలేము మన పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకపురం పెండ్లి కుమారు సిద్ధపడ పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూశాడనమాట. అప్పుడు ఇదిగో నివాసం ఆ మనుషులతో కూడా ఆయన వారితో కాపురం ఉన్న వారు ఆయన ప్రజల ఎందరు దేవుడు తానే వారికి దేవుడైండి, వారికి తోడైండి. ఈ 2025లో అందరికీ కూడా ఆయన దేవుడే ఉండి మనందరికీ తోడై ఉండే ఆయన ఎవరైతే బాధలతో వారు ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేయను. మన్నం ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడిపోయినను, వేదనైన కూడా ఇక ఉండదు. మొదటి సంఘాలు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట విన్నాడనమాట. అప్పుడు సింహాసనాసనుడైన వాడు ఇదిగో సమస్తం నూతనమైనగా చేయుచున్నానని చెప్పిన ఈ మాటలో నమ్మకం నిజమైన కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. అయితే మొదట మరి పాత గతించిన సమస్తము కూడా కొత్తవైనవిగా చేయుచున్నాడని మాటలో ఆ దేవుడు చెప్పిన మాట నమ్మకము కూడా నిజముగా ఉన్నవని వ్రాయమని నాతో చెప్పుచున్నాడని. మరి ఆయన నాతో ఇట్లా ఆయనను సమాప్తమైన నేను అల్పయమయ కనుక ఆది అంతమైన డబ్బుకొని వానికి జీవజలం బొగ్గులని నేను ఉచితంగా నాకు జయించి వాటి వీటిని స్వతంత్ర నేను అతను దేవుడయ్యిందను అతను నాకు కుమారుడై ఉండను. అయితే మరి ఆ దేవుడే మనకు అల్పయమయ ఆది అంతమైన దప్పుకొని మనకు ఆయన ఏం చేస్తాడంటే జీవజలాన్ని ఉచితంగా జయించేవాడు వీటిని స్వతంత్రించు నేను దేవుడయ్యిందను అతను నాకు కుమారుడై ఉండను. అంటే ఈ లోకంలో చాలా మంది దేవుని ఎరగని వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుడు ఈరోజు మరి ఆయన దగ్గరికి వస్తే మరి ఆయనే దేవుడుగా ఉన్నాడు. దప్పివని వానికి జీవజల బుగ్గలో జలముని ఉచితంగా అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. అంటే మన దేవుని దగ్గరికి రావడానికి మనం ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు మరి వాళ్ళందరినీ కూడా ఆయన ప్రతి నాలుక దేవుని స్తుతించే విధంగా, ప్రతి మోకాలు దేవుని దగ్గర వంగే విధంగా దేవుడు మనకి సహాయం చేసే దేవుడు ఉన్నాడు. అందుకే దప్పుగని వానికి జీవజల బొగ్గులని జలం నేను ఉచితముగా అనుగ్రహిస్తానని జయించేవాడు వీటిని స్వతంత్ర నేను అతను దేవుడై ఉందని అతను నాకు కుమారుడై ఉండను. అంటే అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు మన భారము కలిగి ప్రార్థన చేయవలసి ఉంది. ప్రతి నాలుక దేవుని స్తుతించే విధంగా, ప్రతి మోకాలు దేవుని దగ్గర వంగే విధంగా మరి లోకమంతా రక్షణ పొందాలని దేవుడు మరి ఈ నూతనమైన సంవత్సరంలోకి 2025లోకి మనం పెట్టబోతుండగా దేవుడు మనలందరినీ కూడా మరి ఆయనే మనకు దేవుడేయండి, మనం ఆయన ప్రజలై ఆయన బిడ్డలుగా మనం అయ్యున్నాం అనమాట. అందుకే ఆయన మనకి కాపరిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మనం స్తుతించే వాళ్ళలాగా మనము యెహోవాను సన్నతించే వాళ్ళు స్తుతించే వాళ్ళు ఆయన చేసిన ఈ 2024లో మనకు చేసిన ఉపకారంలో దేనిని మరవకూడదు. మన ప్రాణాల కాపాడినందుకు మనకు ఇచ్చిన వస్త్రం ఆహారాన్ని బట్టి, ఆర్థిక పరిస్థితి నుంచి బయట తీసుకొచ్చిన విధానం బట్టి, అలాగే అనేక సార్లు మనకి ఇబ్బందుల నుంచి విడిపించినందుకు, అనేక సార్లు మన ప్రాణాల్లో కూడా మరణంలోకి వెళ్ళి తిరిగి బయటికి తీసుకొచ్చినందుకు, సమాధిలో నుండి మన ప్రాణాలను విమోచించినందుకు, అనారోగ్యాలతో ఉన్నప్పుడు వాటి నుంచి స్వస్థపరిచి బయట తీసుకొచ్చినందుకు, అంతేకాకుండా ఇంకా కరుణా కటాక్ష కిరీటముగా ఆయన ఇచ్చి ఉన్నాడు. మనలందరినీ కూడా ఆ కరుణా కటాక్షంలో కిరీటముగా ఇచ్చి ఉన్నాడు అనమాట. ఆయన మనలందరూ కూడా దేవుడు ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని అంగీకరించి ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన ఉపకారముల్లో మనము
దేనిని కూడా మరి మనం మరవకోకుండా ఈ మరి ఈ సంవత్సరం అంతట్లో మనల్ని ఎంతగానో కాపాడి మనల్ని ఈ 2025లోకి మనల్ని ప్రవేశ పెడుతున్నందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు బద్దులమై ఉన్నాం అనమాట. అందుకనుంచి ఆయన మరి పాతవి గతించెను, సమస్తము కూడా మరి కొత్తవాయన అని చెప్పాడు అనమాట. అయితే పాతవి గతించిపోయిన మనం ఎన్నో సమస్యల్లో నుంచి, ఎన్నో బాధల్లో నుంచి, ఈ సమస్య నుంచి ఎలా బయటకు వస్తాము, ఎలా ఉంటాము అననే వాటిలన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేశాడంటే బయటికి తీసుకుని వచ్చాడనమాట. అందుకే క్రొత్త ఆకాశమును, కొత్త భూమిని మరి నిర్మించాను అని చెప్పాడనమాట. అందుకే అంతేకాకుండా పక్షిరాజు యవనం వల్ల మన యవనాన్ని క్రొత్త దవించిన పక్షిరాజు యవనం వల్ల క్రొత్త దవించే మేలుతో హృదయాన్ని తృప్తిపరిచి ఉన్నాడు. అందుకే మరి దేవుడు మనలందరూ కూడా క్రొత్త ఆకాశం పాత గతించను ఈ కొత్త సంవత్సరాలకు మనం ప్రవేశపెడుతుండగా ఆయన మన పాత జీవితాన్ని ఇచ్చిపెట్టి దేవునితో మనసు కలిసి సహవాసం చేయడానికి, దేవునితో కలిసి ప్రయాణం చేయడానికి, అలాగే దేవునితో కలిసి మనం మనతో కలిసి ఆయన కూడా మరి ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, ప్రకటన 3వ అధ్యాయంలో ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తాడో వాడితో కలిసి నేను నాతో కలిసి వాడు భోజనం చేస్తాము, హృదయం అనే తలుపు తీస్తే నేను వాళ్ళ హృదయంలోకి వచ్చి నివాసం చేస్తానని చెప్పాడు. అదేవిధంగా మన హృదయంలోకి దేవుని ఆహ్వానించుదాము. మరి అలాగే 2024లో మన జరిగిపోయిన కాలాన్ని అన్నిటి గురించి బాధపడకుండా దేవుని ఆయన మన కాపరగా ఉండాలి. దేవుని స్తుతించే వాళ్ళు ఆయన చేసిన ఉపకారంలో మన దేన్ని మరవకోకుండా ఉండాలి. అలాగే సమాధుల నుంచి మన ప్రాణాన్ని మరి విమోచించినందుకు దేవునికి స్తోత్రం చెల్లించాలి. పక్షిరాజును యవనాన్ని ఇచ్చినందుకు, ఆయన మేలుతో మన హృదయాన్ని తృప్తిపరిచినందుకు, అలాగే కొత్త ఆకాశం కొత్త భూమిని ఇచ్చిన అయితే పాత అన్నీ గతించిపోయింది. మన కొత్త సంవత్సరం అడుగు పెడుతుండగా మరి సంతోషంతో అలాగే అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు మన దేవుని వైపు త్రిప్పేవాళ్ళంగా, ప్రతి నాలుక దేవుని స్తుతించే విధంగా, ప్రతి మోకాలు దేవుని దగ్గర వంగే విధంగా అనేక మందిని రక్షణలోకి నడిపించే వాళ్ళంగా మనం ఉండాలని, అలాగే మరి 2024కి మనము మరి అయిపోయి 25లోకి ప్రవేశపెడుతుండగా దేవునితో మనం వెంబడించే వాళ్ళలాగా ఉండాలి, దేవుని పని చేసే వాళ్ళలాగా ఉండాలి, దేవుని స్తుతించి ఆయన మార్గంలో నడిచే వాళ్ళలాగా ఉండాలని ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రతి నెల మేము కూడా పాస్టర్ల మీటింగ్ పెడితే ఎవరైనా రావాలనుకున్న వచ్చి ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే ఎవరైతే మరి అనారోగ్యాలుతున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. మాకు కూడా మంచి ఆరోగ్యం కొరకు, మా మందిర నిర్మాణం కొరకు, స్థలం కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడా, ఎవరైతే నాయన బిడ్డలు విని ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు దర్శించండి. ఎవరైతే మారు మనసు రక్షణ లేక ఉన్నారో వాళ్ళని రక్షణలోకి నడిపించింది. అలాగే నాయన ఇంకా మారు మనసు రక్షణ దయచేయండి ఆయన. అనేక కుటుంబాలు రక్షింపబడ్డానికి నాయన ప్రతి నాలుగు మిమ్మల్ని స్తుతించేది, ప్రతి మోకాలు మీ దగ్గర ఉంగే విధంగా సహాయం దయచేయండి. ఈ లోకమంతా కూడా యేసు నామములో రక్షణ కలుగునట్లు నాయన మీరు రక్షణకు ఉదయించినందుకు స్తోత్రములు. అందరూ ప్రతి కుటుంబం రక్షింపబడ్డానికి కృప దయచేయండి ఆయన. అలాగే పనులు లేని వారికి పనులు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారో వాటి నుంచి విడిపించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి ప్రభా. అలాగే నైనా ప్రభా వివాహాలు కాకుండా ఉన్నారో వివాహాలు జరిగించండి ప్రభా. అలాగే నైనా ప్రతి ఒక్కరిని కూడా మీరు పిల్లల ఫీజుల విషయంలో ఈ నూతనమైన సంవత్సరంలో అడుగు పెడుతుండగా ప్రతి ఒక్కరూ నీ నామాన్ని నాయన ప్రతి నాలుగు మిమ్మల్ని స్తుతించి ప్రతి మోకాలు మీ దగ్గర ఉంగే విధంగా సహాయం దయచేయమని నాయన. ప్రతి కుటుంబాన్ని దీవించమని నాయన. నూతనమైన సంవత్సరంలో అందరూ కూడా రక్షణలోకి రావడానికి ప్రభా, అనేక మంది స్వస్థ పొందడానికి నైనా, అలాగే నేను ప్రతి కుటుంబం దీవించబడ్డానికి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.